ఆదివారం అమావాస్య కానీ, ఆదివారం పౌర్ణమి కానీ, ఆదివారం అష్టమి కానీ వస్తే చాలా విశేషమైంది. అనేది మన అవసరాలు, మన ఇబ్బందులు అన్నింటికీ తొలగించగలిగే శక్తి మహాగణపతికి ఉంది. కాబట్టి దాన్ని తెలిసిన రోజు నుంచి నవరాత్రులుగా రాత్రి సాధన, అందరికీ సాధన అవసరం, ఏ మార్గంలో ఉన్న వాళ్ళకైనా. అందుకని మంత్ర ధ్యానం, కర్మ ధ్యానం, యోగ ధ్యానం. అందుకని ఆ యోగ ధ్యానము, మంత్ర ధ్యానంలో కూడా మనం మన అవసరాని కోసం మంత్రం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈ మంత్రాన్ని ధ్యానంలోకి తీసుకువెళ్ళాలి, లయంలోకి తీసుకువెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళగలిగే రోజులు ఈ 9 రోజులు. ఈ రోజు మొదలు పెడితే ఈ రోజుని 9 రోజులు, రేపు మొదలు పెడితే రేపటి నుంచి 9 రోజులు. అదే మనం కొంత ఆహార నియమం పాటిస్తూ మన భౌగోళిక పరిస్థితుల్ని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా మనం ఏదో 9 రోజులు ఇలా సాధన చేసామని చూసిన వాళ్ళు ఎవరు చెప్పారు ఇలా చేయమంటే, ఎందుకు ఇలా అయిపోయినారు, నీరసం అయిపోయినారో లేకపోతే ఇంకేదో అలా జరగకుండా మనల్ని మనం చూసుకొని 9 రోజులు కనుక పాటిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. అందుకే వాటిని నవరాత్రులని పేరు పెట్టారు. సంవత్సర కాలంలో అది గణపతి నవరాత్రులు కావచ్చు, దసరా నవరాత్రులు కావచ్చు, ఆషాఢ నవరాత్రులు కావచ్చు, ఈ వారాహి పేరు మీద కానీ, గురువుగా కూడా నవరాత్రులు పాటిస్తారు. వారాహి అనే పేరు తెలవని కాలంలో, తెలవనప్పుడు గురు సప్తాహం ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ దాకా కూడా ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. అందుకని ఈ విశేషమైనటువంటి నవరాత్రులు అంటే పేరులోనే ఉంది నవరాత్రి. రాత్రి సాధన చేయాలి, పగలు కాదు. పగలు మన అవసరం కోసం ఎలా చేసుకోవాలి తెలుసుకుంటే అలా చేసుకోవాలి. అందుకని ఇప్పుడు అందరికీ ఉపయోగకరంగా, ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్నామండి మేము ఇన్ని రకాలుగా మేము చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం అనుకునేవాళ్ళు ఇది రాసి పెట్టుకొని వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఏ పద్ధతిలో మీ గురువు గారు సాధన చేయమన్నారు అని అంటే ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అని చెప్పండి. కొన్ని వేరే వాళ్ళ కోసం ఉన్నా ఇది రాసుకొని చెప్పండి. అందుకని శ్రీకృష్ణ పరమాత్మని భగవద్గీత ప్రామాణికంగా ధ్యానంలో ఆయన ఫోటోని దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది. అందుకని పంపించాం. ఆ ఫోటోని ఓసారి దండం పెట్టుకొని, లేదా మనం కూర్చుండేది మనం పడుకుండే చోట్ల ఎదురుగుండా ఉండగలిగితే ఇంకా మంచిది. పద్ధతి ఏంటంటే ఒక కుర్చీలో కానీ, సోఫాలో కానీ, మీ వయసుకు తగ్గట్టుగా వాలు కుర్చీలో కానీ కూర్చొని నాసికా రంధ్రాల ద్వారా నిండుగా గాలిని పీల్చి ప్రయాస లేకుండా ఉన్నంత వరకు మీరు శ్రమ తీసుకోవద్దు, బలవంతంగా చేయొద్దు. మీరు ఎంత శ్వాసని పీల్చగలుగుతారో అంతవరకు పీల్చండి దీర్ఘంగా. ఆ తర్వాత ఇష్టదేవత మంత్రాన్ని కానీ, మీరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఉపదేశం పొంది మేము ఈ సాధన చేస్తున్నామండి, మా ఇష్టదేవత మా కులదేవత అంటే ఆ మంత్రమైనా పర్వాలేదు. లేదా ఓం ప్రణవాన్ని, నాదాన్ని, గాలిని నిలబెట్టబడినంత వరకు స్మరించాలి. అంటే ఎంతవరకు మీరు కుంభకం చేయదలుచుకున్నారో. అలా శ్వాసను పీల్చాక ఎంతసేపు మీరు హృదయంలో నిలపదలుచుకోగలిగారో అంతసేపు ఈ మంత్రాన్ని స్మరించండి, లేదా ఓంకారాన్ని స్మరించండి. పూర్తి సాధనలో ఉన్నవాళ్ళు ఓంకారాన్ని స్మరిస్తారు. లేదండి మన అవసరాల్లో ఉన్నవాళ్ళు మీకు ఏ మంత్రం మీద విశేషమైనటువంటి భక్తి విశ్వాసం ఉందో ఆ మంత్రాన్ని హృదయంలో స్మరించండి. శ్వాస తీసుకొని ఆయాసం లేకుండా తిరిగి గాలిని వదలండి. దీన్నే పూరక, రేచక, కుంభకములందు నిష్పత్తి పాటించవలసిన అవసరం లేదు. ఇక్కడ అనేక రకాలుగా అనేక మంది చెప్పి ఉంటారు, మీరు వినుంటారు. ఈ తీసుకునేటప్పుడు ఇంత, వదిలేటప్పుడు ఎంత, ఉంచేటప్పుడు ఎంత అని. ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నది చాలా సులభ పద్ధతిలో అగస్త్యుల వారి యొక్క సూచన మేరకు మనకి అందినటువంటి విషయాన్ని మనం ఆచరించి వేరే వాళ్ళకి చెప్పచ్చు.
లేకపోయినా వేరే వాళ్ళు అడిగితే చెప్పచ్చు. అందుకని ఏ నిష్పత్తి పాటించకుండా మీరు గాలిని పీల్చుకోగలిగినంత పీల్చుకొని నిలపగలిగినంతసేపు నిలిపి ఆ నిలిపినంతసేపు మంత్రాన్ని స్మరించండి లేదా ఓంకారాన్ని స్మరించండి. తిరిగి శ్వాసను వదిలేయండి. ఈ రకంగా మీరు ఎన్ని శ్వాసలు చేయగలిగితే అన్ని శ్వాసలు చేయండి. 10 నుంచి ఆరంభం చేసి 10, 15, 20 ఆ రకంగా మీరు దినదినాభివృద్ధిగా పెంచుకుంటూ వెళ్ళండి. అది మీ ఇష్టం. మొత్తం ఈ లెక్కలేవి కూడా ఏ లెక్కలు చెప్పలేవు. మీ సమయం కూడా అసలు సమయం లేదనే కొంతమందికి ఉంది. సమయం ఉన్నవాళ్ళు చేసుకోండి. ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం చేసుకోండి. ఎప్పుడు కూడా ప్రాణాయామానికి కొంత సమయం, ధ్యానానికి కొంత సమయంగా కేటాయించుకొని చేసుకోవాలి. తర్వాత ఫలితం, ఈ ప్రాణాయామం వల్ల కలిగి లాభాలు లెక్కింపరానటువంటివి. కండరాలన్నీ సడలింపబడతాయి, నరాలన్నీ కూడా కుదుటపడతాయి, వ్యక్తి యందు లయబద్ధమైన సమన్వయం ఏర్పడుతుంది, మనస్సు నిశ్చలతగా ఉంటుంది, రక్త ప్రసరణ క్రమంగా జరుగుతుంది, వివరింపరానటువంటి శాంతి పరమానందం లభిస్తాయి. ఎందుకు? మనకి ఇష్టమైన మంత్రాన్ని చేస్తున్నాం. ఈరోజు చెప్పారు కదా అని గణపతి చేయమని చెప్పటంలే, లేకపోతే అనేక మంత్రాలు ఇచ్చారు కదా ఆ మంత్రం చేయమని చెప్పటంలే, ఏది నేను చెప్పటంలే. మీ మనస్సుకి ఇష్టమైన మంత్రాన్ని మనస్ఫూర్తిగా శ్వాసతో అనుసంధానం చేసి సాధన చేయండి. అప్పుడు అది ప్రాణాయామం అవుతుంది, మంత్ర ధ్యానం అవుతుంది తత్కాలంలో. తర్వాత రెండవది, ఎన్ని గంటలకు లేవాలండి, ఎలా సాధన చేయాలి? ఆరంభం, ప్రాథమిక దశలో సాధనని ఏ రకంగా చేస్తే బాగుంటుంది? వేకువజామున 4 గంటలకు లేచి ఒక అర్ధగంట సమయం లేవగానే బ్రష్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. మీరు లేచిన వెంటనే ఎక్కడ కూర్చోగలిగితే అక్కడ కూర్చోండి. బెడ్ మీదనే కూర్చోగలిగే అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. లేదు మనస్కరించలేదు అంటే కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి. ఇందాక చూపించారు కదా 3 రకాల కుర్చీల్లో కూడా మీరు కూర్చోవచ్చు. మీరు ఎలా అయినా సరే తెల్లారుదామన మీరు లేచేదాని కుర్చీలో కానీ, సోఫాలో కానీ, వాలు కుర్చీలో కానీ మీరు ఎలా అయినా కూర్చొని మీరు లేస్తున్న దానికి ఎంత ఎర్లీగా లేవగలిగితే ప్రయత్నపూర్వకంగా ఒక 10 నిమిషాలు ముందుకు లేవడానికి ప్రయత్నం చేయండి. అందుకని ఒకనొక రోజుకి అది 4 గంటలు అవుతుంది. తెల్లవారుజామున మీ సమయానికి 4 గంటలకి లేవగలిగితే మనకి నిజమైన సాధన కుదురుతుంది. సరే, ఈ రోజు కుదరకపోయినా ప్రయత్నం చేయండి ఒకనొక రోజు. అందుకని 4 గంటలకి లేచి మొట్టమొదట ధ్యానం చేయాలి. డైరెక్ట్గా ఆసనాలు ఏం అవసరం లేదు. 15 నిమిషాలు విశ్రాంతి, తర్వాత ప్రాణాయామం చేయండి. ముందు ధ్యానం, అది అయిపోయాక 15 నిమిషాలు విశ్రాంతి. మీరు ఫ్రెష్ అవ్వదలుచుకున్నారా, ఏమవదలుచుకున్నారు, ఆ తర్వాత ప్రాణాయామం చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాణాయామాన్ని ఎప్పుడు చేయాలి? ముందు ధ్యానం చేసిన తర్వాత చేయండి. అది తెల్లారుజామున అయితే. మామూలు అప్పుడైతే సాయంత్రం డైరెక్ట్గా చేయండి. ప్రాణాయామం చేయండి. శరీర వ్యాయామము, ఆసనములు కలిపి చేయొచ్చు. అప్పుడు దైవ ప్రార్థన చేసి ప్రాణాయామము, ధ్యానము, ఆసనము, ముద్రలు, శరీర వ్యాయామము మీరు ధ్యానం చేశాక చేయొచ్చు. అందుకని 360 రోజులు కూడా నిద్ర లేవగానే ధ్యానం చేయొచ్చు. ఈ రోజు నుంచే ఆరంభం చేసి, రేపటి నుంచే ఆరంభం చేసి ప్రయత్నం చేసి చూడండి. మీ మానసిక స్థితిలో త్వరగా మార్పు వస్తే మనం ధన్యజీవులం. అందుకని ఒక్కోసారి క్లాసులో ఆ తత్వం కాబట్టి, తత్వబోధ కాబట్టి కొద్ది కఠినంగా ఉండొచ్చు, వినడానికి ఉండొచ్చు, మర్చిపోండి. పాస్ట్ ఈజ్ డెడ్. ఈ 4 క్లాసుల్లో మనకు అందుతున్న సూచన ఏంటి? మనం ఎలా వ్యవహరించాలి, ఎలా సాధన చేయలో ముందుకు రావాలి, పరిణతి తెచ్చుకోవాలి, త్వరగా ఒక కండక్టర్ని ఆదర్శంగా తీసుకొని
ఏదైనా ఎవరు మీకు నచ్చితే వాళ్ళ వీడియో చూసి ఎవరికి కొంత సాధనలో పరిపక్వత వచ్చిందో మనం కూడా ఆ స్థితిలో ఎందుకు ఉండలేము, ఎన్ని పనులు చేసుకుంటూనే అనే ఆలోచన రావాలి. మనం వస్తే ప్రతి వాళ్ళు పరిపక్వత చెందుతారు. ఎంతకాలంలో మనకి మార్పు వస్తుందండి అని అడిగితే సంవత్సరో వై ప్రజాపతికి. ఈరోజు ఈ గణపతి నవరాత్రుల్లో నేను ఈ రకమైన దీక్షను పూనాను. తిరిగి మళ్ళీ గణపతి నవరాత్రులు వచ్చేటప్పటికల్లా మనకి చెప్పిన నియమాల్ని నేను పాటించగలుగుతాను అనే మానసిక స్థితి ఉన్నవాడికి ఖచ్చితంగా సంవత్సరం లోపలే మన క్వార్టర్లీ ఎగ్జామ్ లాగా ప్రతి 3 నెలలకి మనం చెక్ చేసుకోవచ్చు. హూయామై, నేను ఎవరిని, నేను ఈ సాధనలో ఈ గణపతి నవరాత్రుల నుంచి మన సంస్థ ఆరంభమైంది 29వ తారీఖు, ఆగస్టు 29వ తారీఖు నుంచి సంస్థ ఆరంభమైంది. కాబట్టి 2 రోజులు అయింది. అదే అది సంవత్సరం ఎలా అవుతుందో మీలో కూడా ఆ మానసిక స్థితిలో మార్పు వచ్చి మీరు సాధనలో మీరు పరిపక్వత పొందండి. మీ అవసరాలని, మీ కష్టాల నుంచి మీరు బయటపడండి. ఇంతే నేను కోరుకుంది. మీరు నాకు ఇచ్చారా, సమయం ఇచ్చారా అవన్నీ ఏ మాటలు లేవు. ఉద్ధరేత్ ఆత్మానం, మనని మనం ఉద్ధరించుకుంటే చాలు. ఒక సంవత్సర కాలంలో దీక్షగా ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్ష చేసుకొని ఈ 3 నెలల్లో మనం పాటించవలసిన నియమం పాటించామా లేదా, కనీసం రాబోయే 3 నెలల్లో ఆయా నియమాల్ని పాటిద్దామని ఆ ప్రకారంగా సాధన చేయండి. ఇప్పుడు ఆసన ప్రాణాయామ సమయములందు జపం కూడా చేసినచో మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఎప్పుడు చేయాలి జపం? ధ్యానం చేసేటప్పుడు కాదు, తెల్లవారుజామున నిద్ర లేవగానే మీకు ఎంత సమయం ధ్యానం చేయగలిగితే మీరు అంత సమయం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దినదినాభివృద్ధి అవుతుంది. అదే ధ్యానానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ తర్వాత మీరు ఆసన ప్రాణాయామాలు చేసేటప్పుడు మంత్ర జపం చేసుకోవచ్చు. ఆ జపం ఆ రకంగా అనుసంధానం చేస్తే ప్రాణాయామానికి విశేష ఫలితాలు ఉంటాయి. అందుకని మంత్రం ఎక్కడ చేస్తున్నాం? ఇప్పుడు హృదయంలో చేస్తున్నాం. హృదయంలో ఎవరున్నారు? ఆత్మస్వరూపం. ఈ మంత్రం ద్వారా ఎవరిని ప్రార్థిస్తున్నాం? దారి ఇష్టదేవత. కానీ ఎవరికి చెందుతుంది అది? భగవంతుడికే చెందుతుంది. డైరెక్ట్గా భగవంతుడికి చెందేది ఏది అంటే మీరు హృదయపూర్వకంగా ఆచరించిన సాధన మాత్రమే. అంతర్గతమైనటువంటి అంతర్యాగం మాత్రమే భగవంతుడికి చెందుతుంది. మన బాహ్యం అన్నీ కూడా మన మనస్సుకు సంబంధించినవే. మొదట జపధ్యానాలు చేయండి. ఎప్పుడు? ధ్యానం అయిపోయాక వేకువజామున 4 గంటలకు మేల్కాంచి వెంటనే జపధ్యానాలు మొదలుపెట్టి ధ్యానం మొదలుపెట్టి తర్వాత ఆసన ప్రాణాయామాలు చేసుకొని ఆ సమయమున మనస్సు శాంతంగా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి నీకు మంచి చిత్త ఏకాగ్రత 4 గంటల నుంచి 6 గంటల లోపల కుదురుతుంది. ఇంకా 6 గంటలకి సూర్యోదయం అవుతున్నప్పుడే శిరోభాగం నుంచి మూలాధారానికి వచ్చేస్తుంది ప్రాణం. అది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వస్తుందో మీరు గమనించుకోవచ్చు. పైనుంచి ప్రాణశక్తి మూలాధారానికి వస్తుంది. మీరు ఆ అంతర్యాగంలో గమనించగలిగితే ఇంకా అది పైనుంచి కిందికి వచ్చిందంటే మీ మనస్సు చంచలం అవుతుంది. పైన స్థిరంగా ఉన్నంతసేపే మీరు స్థిరంగా సాధన చేయగలుగుతారు. మనస్సు నిరుత్సాహంతో కూడుకొని విచార దుఃఖాలతో ఉన్నప్పుడు ప్రాణాయామం చేయము. వెంటనే నీకు ధైర్యము, ఉత్సాహము, కొత్త శక్తి, బలము చేకూరుతుంది. కేవలం ప్రాణాయామం చేయి. మనసు బాగాలేనప్పుడు ఇంకేం చేయకు, జపధ్యానాలు చేయకు.
కేవలం శ్వాసను మార్చుకో. స్వరయోగాన్ని ఆశ్రయించు, ప్రాణాయామపూర్వకంగా ఆచరించు. నీకు కావాల్సిన ఉపశమనం కలుగుతుంది. సూర్య భేదనము, ఉజ్జాయి, ఉష్ణాన్ని, శీత్కారి, శీతలి, శీతలమును, భస్త్రిక, సమశీతోష్ణాన్ని కలిగించడం. సూర్య భేదనము వాతాన్ని, ఉజ్జయి ప్రాణాయామం కఫాన్ని, శీత్కారి ప్రాణాయామం శీతలి ఈ అగ్ని సంబంధమైన దోషాలని, భస్త్రిక ఈ మూడు కూడా దోషాలని హరిస్తాయి. అందుకని ఇవన్నీ కూడా ఈ 3 రకాలైన ప్రాణాయామాలు ఈ వాత పిత్త కఫ 3 రకాలైనటువంటి దోషాలని నివారించడం కోసం 3 రకాల ప్రాణాయామాల్ని సూచించారు శాస్త్రంలో. బ్రహ్మ సాక్షాత్కారమే జీవిత పరమావధి. శరీరేంద్రియ నిగ్రహము, గురు సేవ, వేదాంత సూక్తులను ఆలకించుచు వీనితో పాటు ఎడతెగని ధ్యానం ఇవి బ్రహ్మ సాక్షాత్కారానికి లభింపచేయును అని నిరాలంబ ఉపనిషత్ తెలియజేస్తోంది. నీకు శ్రద్ధ మరియు ఆసక్తి ఉన్నచో నీవు క్రమ పద్ధతిలో నిరాటంకంగా ఆసన ప్రాణాయామాలు, జప ధ్యానములు, స్వాధ్యాయనము మొదలగు వాటి సాధన చేయవలెను. బ్రహ్మచర్యానికి జాగ్రత్తగా విధిగా పాటించవలెను. ఆధ్యాత్మిక పరిజ్ఞానము, సత్సంగ సాంగత్యము, వాసనా పరిత్యాగము మరియు ప్రాణాయామం మనస్సును స్వాధీనపరుచుకొనుటకు ముఖ్య సాధనలు అని ముక్తికా ఉపనిషత్ తెలియజేస్తోంది. ఎవరైతే సమయం లేదన్నారో చాలా సంతోషం. ఆ సమయం లేని వాళ్ళకి కూడా నిద్రైతే పోతున్నారు కదా, ఆ నిద్ర సమయాన్ని త్వరగా లేచేసి నిద్రపోతున్నట్టుగానే భావించి ధ్యానంలో కూర్చోండి. మీకు గనక ఆ ధ్యానం ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకే వేరే ఇష్టపూర్వకంగా తెల్లారుజాము లేవగలుగుతారు. మీరు రోజు ఎన్నింటికి లేస్తున్నారో దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అలారం పెట్టుకున్నట్లుగా మీరు ఆ సమయాన్ని కనుక గుర్తు చేసుకొని పడుకుంటే రాత్రి పడుకోబోయేటప్పుడు రోజు 5 గంటలు లేస్తున్నారు అనుకోండి, నేను 4:30కి లేవాలి అని అనుకొని పడుకుంటే మీకు 4:30కి మెలకు వస్తుంది. మెలకు రాగానే మన నిద్ర అయితే ఉంటుంది, ఇంకా 5 దాకా నిద్రపోవాలి. మరి అప్పుడు ఏం చేయాలి? ఆ గోడను కానీ ఏదన్నా అనుకొని మీరు పడుకున్న చోట్లోనే కూర్చొని లేదా కాళ్ళు చాపుకొని మీ ఇష్టం ఎటువంటి పోస్టర్లో కూర్చుంటారో మనకు అనవసరం. మీరు మాత్రం నిద్ర లేచి ధ్యానంలో కూర్చోవాలి. అదే మొట్టమొదటి ధ్యానం ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామునే. ఎందుకు? ప్రాణ సైకిల్లో ఏముంది? ప్రాణ సంచాలనం ఈ దేహంలో ఎక్కడుంది? అర్ధరాత్రి 2 గంటల తర్వాత 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5:30 సూర్యోదయం వరకు కూడా ఈ పై భాగంలోనే ఉంటుంది. విశుద్ధము ఆజ్ఞ సహస్రారంలో ఉంటుంది. అందుకని ఆ సైకిల్ 10 సార్లు చూడండి. చూసి మీ మనస్సు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ధ్యానం చేస్తే అప్పుడు స్థిరంగా ఉంటుంది. మీరేమో మనస్సు ప్రాణం ఎక్కడుందో చూసుకోకుండా మీరు ధ్యానం చేస్తే మీకు తలనొప్పి వస్తుంది. అందుకని ప్రశాంతంగా ఈ శిరోభాగంలో ప్రాణం ఉన్నప్పుడు దాన్ని అసలైన బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అది వాళ్ళంటి వాళ్ళకి గురువులే లేపేసి వాళ్ళ అవసరం ఉంటే మన ఆ రోజు ఉంది, నిన్న ఇంటర్వ్యూ ఉంది, 2 గంటలకే లేపారు. 2 గంటల నుంచి 4 దాకా ధ్యానం చేశారు. మళ్ళీ 4కి ఒక్క 10-15 నిమిషాలు అటు ఇటు లేచి ఆ తర్వాత మళ్ళా మన రెగ్యులర్ రొటీన్లోకి వచ్చింది. ఇప్పుడు నిద్రపోయే సమయం ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అయ్యో నిద్రపోలేదు అనే మాట ఏమైనా ఉందా? ఏముండదు. ఇదే సాధన రహస్యం. దీన్ని మాకు ముందే తెలుసండి, మాకెవరో చెప్పారు ఆల్రెడీ, మేము ఆల్రెడీ చాలా కాలం నుంచి చేస్తున్నాం. ఈ భావాలు వచ్చాయంటే మన మనస్సు అన్ని తప్పుదారి పట్టిస్తుంది. మన మనస్సు మానసిక స్థితిలో మార్పు తెచ్చుకోవాలని కానీ, మన శారీరక ఇబ్బందుల నుంచి బయటపడాలని కానీ, మనకు ఆధ్యాత్మిక ఉన్నతి జరగాలని కానీ కోరుకుంటారు.
స్పష్టంగా తెలియబడుతుంది. అందుకని ఇక్కడి నుంచైనా ఈ రకమైన ప్రాక్టీస్ మీరు చేయగలిగితే మీకే తెలుస్తుంది. సంవత్సర కాలం లోపల ప్రతి 3 నెలలకి ఈరోజు విన్నవాళ్ళు ధన్యులు. ఇంక ఎలా కూర్చోవాలండి అంటే, అదే నా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఫోటో ఒకసారి దండం పెట్టుకొని, లేకపోతే ఫోన్లోనే చూసి దండం పెట్టుకొని ఎలా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయండి. పూర్తిగా అలా కూర్చోగలిగితే మీరే ధన్యులు. సవంకాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశావన లోకయన్ 6వ అధ్యాయం 13వ శ్లోకంలో ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మ సంయమన యోగమే ధ్యాన యోగం. 6వ అధ్యాయమే మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ కాలానుగుణ్యంగా ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఎప్పుడు నిద్రపోతున్నారో ఆ నిద్రపోయే ముందు కూడా, నిద్రపోయిన వెంటనే కూడా ధ్యానానికి మంచిది. మీరు రోజు 11 పడుకోవాలనుకుంటే ముందు ధ్యానం చేసి పడుకోండి. లేస్తూనే ధ్యానం చేసి లేవండి. మీరు ఆ ప్రాక్టీస్ చేయండి. మీ అనుభవాన్ని చెప్పండి. సాధనా పద్ధతిగా ఉన్నారు వేరేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడండి. అసలు ఎంతవరకు సాధన చేస్తున్నారో మీకు మీరే ప్రశ్నించుకోండి. నేను ఎవరిని, ఇంతకాలం క్లాసులు వింటున్నాను, మరి నాకు సమయం ఉందా లేదా, మన మనసు ఏం చెప్తోంది, ఏ సమయం లేకపోయినా, నిద్ర పట్టకపోయినా, నిద్ర పట్టనప్పుడైనా ధ్యానం చేయండి. నిద్ర పట్టినప్పుడు ఊరికే పడుకోవడానికి ప్రయత్నం చేయడం వేస్ట్. దాని బదులు ధ్యానంలో కూర్చోవడం ఉత్తమం. కానీ నేను ధ్యానం చేయవాడు శరీరము, శిరస్సు, కంఠము తిన్నముగా ఉంచి కదలక స్థిరంగా ఉండి దిక్కుల్ని చూడకుండా నాసికాగ్రాన్ని వీక్షించవలను. ఎప్పుడూ స్ట్రైట్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. వెన్నుముక స్ట్రైట్గా ఉంటే రోగాలు రావు, సంపదలు వస్తాయి. సంపద ఎక్కడున్నా కూడా స్థిరంగా కూర్చున్న వాడి దగ్గరికే వస్తుంది. తపస్సు అంటే అదే. దాన్నే ప్రాక్టీస్ ఎప్పుడు చేయగలగాలి? ఉదయం సూర్యోదయ సమయం నుంచి 40 నిమిషాల పాటు మూలాధార స్థితోస్మి. గణపతి ఎక్కడున్నాడు? మీ మూలాధారంలో ఉన్నాడు. ఆయన స్థిరంగా కూర్చున్నప్పుడు మీరు స్థిరంగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కేవలం స్థిరంగా కూర్చోండి అంతే. ఆ ప్రాక్టీస్ చేయండి. మీకు కావాల్సిన సంపద కూర్చున్న వాడి దగ్గరికి వస్తుంది, తిరిగేవాడి దగ్గర రాదు. నేను చాలాసార్లు చెప్పా, కర్మ సిద్ధాంతం ప్రకారంగా 8 గంటలు చాలండి మనం వర్క్ చేయడం అని. లేదండి మేము త్వరగా అని 8 గంటలు దాటి మీరు అన్నెసరీ మీ మనస్సుని నమ్ముతున్నారు. గురు దైవం మీద విశ్వాసం పెట్టలేదు. గురుదైవం మీద విశ్వాసం పెడితే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని రక్షించి తీరుతాడు. మన ఋషులు తపస్సు చేయడానికి చెట్లను ఆశ్రయించారు. ఎందుకంటే అది స్ట్రైట్గా ఉంటాయి కనుక. తపస్సు చేసుకోవడానికి అడవిలోకి ఎందుకు వెళ్ళారు అందరూ? వాతావరణం కోసం. లైక్ మైండెడ్ చెట్లన్నీ కూడా తిన్నగా ఉంటాయి. ఆ తిన్నగా ఉన్నటువంటి వాటి మధ్యన వీడు కూడా వంకరగా ఉందామన్నా ఉండలేడు. అందుచేత ఆ వాతావరణం కోసం వెళ్ళారు వాళ్ళు. అంటే చెట్లలో సహజంగానే సూర్యుడి వైపు వెళ్ళేటువంటి లక్షణం ఉంటుంది. ఆ సహజ లక్షణాన్ని ఉపయోగించుకోవడానికి అడవికి వెళ్ళారు ఋషులంతా. సమంకాయ శివోగ్రీవం కరెక్ట్గా ఉండాలి. మెడ కిందికి ఉండకూడదు, పైకి ఉండకూడదు. ఆటోమేటిక్గా మీ జీవితాల్లో నువ్వు చేసే పనులన్నీ కరెక్ట్గా అవుతాయి. ప్రకృతి నియమం అది. దీన్నే ఆసనము అంటారు. ఏదో ఆసనం అని అనుకోకండి. మీ వయసులో ఈ ఆసనం వేయలేము, అన్ని ముందే కాదు, మాతో కాదు అనే భావంలోకి వెళ్ళకండి. కానీ ఆసనాల్లో నువ్వు చేసేదేం లేదు. నువ్వు తిన్నగా కూర్చోవడం ఒకటే. సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర. కూర్చున్నాక ఇంకా కదలొద్దు, స్థిరంగా కూర్చో. అప్పుడు ఏం చేయమన్నాడు? సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశావలోకయన్. సంప్రేక్ష అంటే శ్వాసని బాగా చూడండి.
అంటే శ్వాస ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు. ఇందాక చెప్పిన ప్రాణాయామం చేయండి, శ్వాసని దీర్ఘంగా తీయడానికి ప్రయత్నం చేయండి, బలవంతంగా చేయకండి. ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకే తీసుకోండి, ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపే ఉంచండి, మళ్ళీ ఎప్పుడు వదలాలనిపిస్తే వదిలేయండి. ఏ లెక్కలు లేవు. సంప్రేక్ష అంటే శ్వాసను బాగా చూడాలి. నాసికాగ్రం స్వం ముక్కులోంచి వస్తున్న గాలిని గమనించాలి. శ్వాసను మనం పూర్తిగా గమనించాలి. అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, దాని స్వభావం ఎలాంటిది అని గమనించాలి. శ్వాసను చూడండి, ఇంకా అటు ఇటు చూడకండి. చూస్తున్నప్పుడు భగవంతుడిని మీరు చూస్తున్నారు అనే ఆ గొప్ప భావం ఉంచుకోండి. శ్వాసే భగవంతుడు అనేది బాగా అర్థం చేసుకోండి. అందరికీ ఆత్మసాక్షాత్కారం మీ మనస్సే అడ్డుపడుతోంది. క్రియాయోగంలో సాక్షాత్కారం తప్పనిసరిగా అయి తీరుతుంది. అత్యంత సులభమైనది క్రియాయోగం. ఈ చెప్పేదంతా క్రియాయోగమే. మళ్ళా అదేదో వేరే అండి. ముందు ఇది చేయండి, ఆ తర్వాత మీ మనస్సే ఇష్టపడి ఆ మార్గంలో ప్రయాణించుదామని అనుకుంటుంది. అందుకని ఇది మహావతార్ బాబాజీ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో కృష్ణ అవతార్ బాబాజీ అంటారు ఆయన్ని. శ్రీకృష్ణ పరమాత్మ ఈ సైంటిఫిక్ యుగంలో ఒక మహావతార్ బాబాజీగా శ్రీరామశర్మాచార్యకి జ్ఞానోదయం కలిగించింది కూడా ఆయనే. అనేక మంది భూమి మీద ఉన్న మహానుభావులందరికీ దర్శనం ఇచ్చింది శ్రీకృష్ణ పరమాత్మనే. ఎందుకు మనకి ఇక ఆయన బాబాజీ అనండి అనకపోండి, అది మీ ఇష్టం. మనందరం కూడా సనాతన ధర్మం భగవద్గీత ప్రామాణికంగా జీవించాలి. మరి ఈ భగవద్గీత అర్థమైంది ఎవరికండి? మనందరికన్నా ఒక కండక్టర్కి, ఒక సామాన్యస్తుడికి. అందుకనే అతన్ని ఎంచుకొని మనందరికీ జ్ఞానోదయం అవడం కోసం అత్యంత సామాన్యస్తుడికి కూడా భగవద్గీత 4 శ్లోకాలు అర్థంగా లేనిది, కర్మ సిద్ధాంతం అంత సులభంగా అర్థమైనటువంటి దాన్ని మనం ఎందుకు అంత జంజాటంగా సమయం లేదు అనే మాట మన నోటితో అంటించుకుంటాం. 8 గంటలు డ్యూటీ, మిగిలిందంతా ఆడుతూ పాడుతూ. ఒకవేళ ఆల్రెడీ ఆ టైం టేబుల్లో ఉన్నారండి, మీరు ఆడుతూ పాడుతూ హాయిగా సాధన చేసుకోవచ్చు, సాక్షిగా ఉండొచ్చు. ఎందుకంటే నేను హయ్యర్ ట్రైనింగ్ యావత్ భారతదేశంలో ఉన్న ఆశ్రమాలన్నీ చూసి దీనివల్ల మనకి ఎంత సమయం వృధా అవుతోంది, మనం ఎక్కడ మాయలో చిక్కుకుంటున్నాము అని అంత మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు ఇచ్చిన 3 నెలల ట్రైనింగ్ని కూడా ప్రస్తుతం మీ మానసిక స్థితి ఎలా ఉందో నా మానసిక స్థితి కూడా 18లో అలాగే ఉంది. మన ఇష్ట ప్రకారంగా వెళ్ళి కూడా ఇప్పుడు కూడా మీ ఇష్ట ప్రకారంగానే అందరూ ఇష్టపడి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యారు. కానీ ఇవన్నీ కూడా ఏదో మొదటి రోజు ఉన్నంత ఉత్సాహంగా ఈ రోజున కనపట్టలేదు. మన మానసిక స్థితిలో మార్పు రావాలని మాస్టర్ గారు కానీ గురువులందరూ కోరుకుంటే ఆ మానసిక స్థితిలో మార్పు ఏ రకంగా వచ్చింది? అది వేరే రకంగా వచ్చింది. మార్పు అయితే వచ్చింది అందరికీ. మానసిక స్థితిలో మార్పు లేకుండా ఎవడు లేడు. కానీ గురుదైవం ఆశించింది వేరు, మన మనస్సు మన ఆలోచన విధానం మారింది వేరు. చాలా స్పష్టంగా గురువుకి దైవానికి ఏం తెలియబడుతుందో గురువు అని అనక్కర్లే. గురువు అని అంటే స్థిర సుఖ ఆసనం. ఇప్పుడు నేనేమన్నా వారానికి 4 గంటలు నేను క్లాస్ చెప్పాలి అని గురువుల యొక్క ఆజ్ఞ అని స్థిరంగా కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నాను. స్థిర సుఖ ఆసనం 4 గంటలు, ఇంకా ఎక్కువసేపే. ఒక్కోసారి మీరే చూస్తున్నారు కదా, ఒక్కోసారి ఒక్కో గంటకి ఎంతెంత సమయం ఎక్కువ అవుతుందో. ఇక అన్ని కలిపితే ఒక 5 గంటల పాటు మినిమం వారానికి స్థిరంగా కూర్చోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకం మీకు పాటించి చెప్తున్నా. ఎప్పటి నుంచి? 18 నెలల నుంచి.
వేరేవన్నీ మీ కళ్ళ ఎదుటకుండానే జరుగుతున్నది సాధన, కానీ మీరు గమనించలేకపోతున్నారు. ఎంతమంది వారంలో ఈ 4 గంటలకి ఇంపార్టెంట్ ఇచ్చి కదలకుండా ఒక స్థిరంగా కూర్చొని వినడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరే ఆలోచించుకోవచ్చు. మీ మనస్సు ఎన్ని రకాలుగా మిమ్మల్ని అనేక భావాల్లోకి లాగుతోందో మీరే గమనించుకోవచ్చు. ఈ క్షణం నుంచైనా ఈ రోజు చెప్పిన సాధన అత్యంత సులభమైనది. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి వేరే వాళ్ళకి నేర్పండి. పిల్లలందరినీ జ్ఞానోదయం నేర్పండి. వాళ్ళకి మొట్టమొదట బాబు ఆటంకాలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి అంటే ఆ పేరు మీరు చెప్పక్కర్లే, దాన్ని ఇండైరెక్ట్ గా చెప్పండి. విఘ్నహంత్రి విఘ్నకర్తి. ఏదది మీ మూలాధారంలో ఉండేటువంటి ఆ యొక్క శక్తే మిమ్మల్ని అస్థిరత్వానికి లోను అయ్యేలా చేస్తుంది. ఎందుకు దానికి బాల్యం నుంచి ఇలా స్థిర సుఖ ఆసనంగా కూర్చొని ఉదయాన్నే సూర్యోపాసన చేయండి. ఏదో ఒక గురు మంత్రాన్నో, ఇష్ట దేవతా మంత్రాన్నో, రామనామాన్నో, కృష్ణనామాన్నో, ఓం నమో నారాయణను, ఓం నమ శివాయ సిద్ధన్నమాను, ఆ రకంగా మనం అక్షరాభ్యాసం పిల్లలకి చెయ్యలేని కారణంగా, చేసినా కూడా దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పలేని కారణంగా మనం వాళ్ళని సమస్యలుగా భావించి, అందరి సమస్యలకి ఎవరు కారణం? మన సంతానమే, మన సంసారమే. ఈ సంసారం ఎక్కడి నుంచి పుట్టింది? మూలాధార స్వాధిష్టానం. వాళ్ళు యోగంలో ఏం తప్పు చెప్పలేదు, బాగా గమనించండి. మూలాధార స్థితోస్మి, నిత్యం ఉంటున్నాను, శాశ్వతంగా ఉంటున్నాను, ప్రతిరోజు ఉంటున్నాను అక్కడే. నువ్వు నన్ను దర్శనం చేసుకోవాలంటే ఏ గుడి దాకా వెళ్ళక్కర్లేదు, ఏ క్షేత్రం దాకా వెళ్ళక్కర్లేదు. నువ్వు మొట్టమొదట సూర్యోదయ సమయం నుంచి సూర్యోదయానికి 40 నిమిషాలు ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే నీకు కావాల్సిన వనరులన్నీ, నీకు కావాల్సిన మినరల్స్ అన్నీ నీ బ్రెయిన్లోకి వస్తాయి. అందుకని ఇన్నర్ యూనివర్స్ అని బాగా చదివితే సూర్యోదయానికి ముందు 40 నిమిషాలు తప్పనిసరిగా లేవాలని ఈపాటికే జూన్ 30వ తారీఖు నుంచి అందినటువంటి పుస్తకాన్ని మరి మీరు ఉపయోగించుకొని ఉన్నట్లయితే మీకు ఆ స్థిరత్వం వచ్చేది, మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చేది. మీరు ఈ రోజున మీరు అందరి సహకారం నాకుంది. ఏ రకంగా? సాధనా ప్రకారంగానే. నాకు కాదు సాధన, నాకు సహాయం కాదు. ఖచ్చితంగా మేము ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నామండి, మాకు ఈ మార్పులు వచ్చినాయి, లేదా మా ఈ అవసరాలు ఉన్నాయి, ఇది పరిస్థితి అని మీరు స్పష్టంగా తెలియజెప్పగలిగేవాళ్ళు ఈ 2 పుస్తకాలు విడుదలైన రోజు నుంచి ఈ రోజుకి చదవగలిగి ఉంటే, వీటి సారాంశం ఏంటంటే ఈ రోజు ఇచ్చిన సాధనే, ఈ రోజు పొద్దున చెప్పినటువంటి తత్వ బోధనే. ఇప్పుడు మన విఘ్నాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? మూలాధార స్వాధిష్టాన మణిపురాల్లోనే పుట్టాయి. మనకు తెలుసు మన జననం ఎక్కడి నుంచి వచ్చింది? స్వాధిష్టానం నుంచి, అడినల్ గ్లాండ్ నుంచి. ఎందుకు? మరి ఏవైతే ఇంద్రియాలు ఊయామై నేనెవరిని, నేను తల్లి గర్భంలో 9 నెలలు పరిపూర్ణ మానవుడిగా రూపాంతరం చెంది బయటకు వచ్చాక ఇప్పుడు మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీద వాళ్ళు ఎప్పుడు పేరు పెట్టారో అప్పటి నుంచి మనం మరి ఆ తల్లి గర్భంలో ఎలా మనం పెరిగాం? మరి తల్లి గర్భం అనగానే మనకు కొంత మైండ్ మెచ్యూరిటీ ఉంది కదా. మరి మనిషి అంటే ఏంటి? శ్వాస కదా. మరి ఇప్పుడైతే శ్వాస నిశ్వాసలు తీస్తున్నాం కదా, మొట్టమొదటి ఆలోచన మనకి ఏం రావాలి? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రాణం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా జరిగాయండి?
మరి ఒక డాక్టర్ని అడిగితే చెప్తాడా మీకు? వారు నమ్మకం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో ఇప్పటిదాకా. ఇప్పటికీ ప్రతి నెల బడ్జెట్ దేనికి కేటాయిస్తున్నారు? మరి ఆ డాక్టర్ మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటి? ఈ మనిషికి మొట్టమొదట ప్రాధాన్యత శ్వాసే భగవంతుడు. వాడు నమ్మినా నమ్మకపోయినా ఈ శ్వాస ఉంటేనే నువ్వు బతుకున్నావు, శ్వాస లేకపోతే లేదు. మరి ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ శ్వాస అలా నడిచింది. మరి వీడు అడగలేదు, వాడు చెప్పలేదు. పోనీ వీడు అడిగిన వాడు చెప్తాడా? ఒక యోగే చెప్పగలుగుతాడు. అది కూడా ఇలా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని యోగాభ్యాసం చేసిన వాడే చెప్పగలుగుతాడు. బహిర్యాగం చేసిన వాడు మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏ ప్రాణమే గాయత్రి, ప్రాణం యొక్క స్వరూపమే గాయత్రి. తత్సవితుర్వరేణ్యం, ఆ సూర్యుని లోపల ఉండేటువంటి సవితా శక్తే గాయత్రి. మరి ఈ సూర్యుడిని, ఆ సవితా శక్తిని కళ్ళు మూసుకొని రామశర్మాచార్య కూడా ఈ సాధనలన్నీ ఇచ్చాడు మహానుభావుడు. సూర్యోదయ సమయంలో మీరు నాభి దగ్గర నుంచి ఆ సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా మీరు భావించి ధ్యానం చెయ్యండి అని చెప్పాడు. అది చేస్తున్నామా? ఏ గురువుని అనకండి, ఆ గురువులందరూ కూడా ఈ అంతర్గత సాధననే నేర్పారు. మనం ఆచరించలేదు. మనం ఆ ప్రాణాన్ని భగవంతుడిగా అనుకొని భావించి దానికి సమయాన్ని ఇవ్వలేదు. ఎవరికో కాదు, ఏ సంస్థకో కాదు, నాకు కాదు. ఇద్దరేత ఆత్మానం. ఇప్పుడు మనం ఎవరిని భావిస్తున్నాం భగవంతుడిగా? శ్రీకృష్ణ పరమాత్మ. యావత్ ప్రపంచానికి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అనేక దేశాల వాళ్ళకి వాళ్ళ భాషల్లో ఈ భగవద్గీత ఎంతో ఉపకారం చేస్తుంది. మరి మనకెందుకు చేయటం? మనకెందుకు ఆ కర్మ సిద్ధాంతం అవగతం కావటంలే? ఏ తల్లిదండ్రి ఆ కర్మ సిద్ధాంతాన్ని సులభంగా గ్రహించి మనకు అందజేయటంలే? అరే ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇంత సమయాన్ని దీనికి కేటాయించు. ఇది మనకుండే, ఇది ఎవరికి వాళ్ళకు ఉండే ప్రారంభం. అసలు దీని బోధంతా అతను చెప్పినంత ఈజీగా మన తల్లిదండ్రులు మనకి ఎందుకు బోధించలేదు? మనం ఇష్టపడినటువంటి గురువులందరూ ఎందుకు బోధించలేదు? అందుకని సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశావనలోకయన్. సంప్రేక్ష అంటే శ్వాసను బాగా చూడండి. నాసికాగ్రం స్వం, ముక్కులోంచి వస్తున్న గాలిని గమనించండి. శ్వాసను మనం పూర్తిగా గమనించాలి. అది వేడిగా ఉందా, ఎలా గమనించాలి? పాపం ఆ మహానుభావుడు సుభాష్ పత్రి సైన్ బోర్డులలో ఊరికి దూరంగా కనిపించేలాగా శ్వాస మీద ధ్యాస అని రాయించాడు. అది ఎలా? భగవద్గీతలోనే ఉంది. అది మనందరికీ ఆ భగవంతుడు అందించాడు. మరి దాన్ని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ ముగ్గురు గాయత్రి స్వరూపులు, ఈ ముగ్గురు సూర్య ఉపాసనా పరులు. మరి వాళ్ళు ముగ్గురు మనకి ఈ పాటి బోధించుంటే మనందరం కూడా ఈ సూర్యోదయ సమయానికి ముందే 40 నిమిషాల ముందు చక్కటి ధ్యానాన్ని ఆచరించుకోగలిగే వాళ్ళం కదా. మనకు కావలసిన మినరల్స్ అన్ని కూడా పొందేవాళ్ళం కదా. శ్వాస అనేటువంటి దాన్ని కేవలం నాసారంధ్రంలోంచే కాదు, ఈ చక్రాల్లోంచి కూడా శ్వాసని గమనించవచ్చు, తీసుకోవచ్చు అనే రహస్యం తెలిసేది కదా. శ్వాసను గమనించడం నేర్చుకుంటే మిగతా లాభాలు ఏంటి ఉంటాయి అంటూ ఉంటాయో ఉండవో నేను చెప్పలేను. కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కష్టాలు రావు, గ్యారంటీ. అందుచేత ఆ మానసిక స్థితిలో కనుక మీరు శ్వాసని చూసుకుంటూ ఉంటే మీ భావ తీవ్రతను బట్టి మీకు ఎప్పుడో ఒకప్పుడు ఈశ్వర దర్శనం కూడా హృదయంలో అయిపోతుంది, గ్యారంటీగా. మరి శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళందరికీ ఈ పాటికి మరి వాళ్ళు కూడా సరిగ్గా ఎలా ఆచరించాలో అలా ఆచరించని కారణంగా సెల్ఫ్ రియలైజేషన్
కొంతమందికే జరిగింది. కానీ అవకాశం అందరికీ ఉంది. శ్వాసను గమనించిన వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహ ప్రాప్తి ఖచ్చితంగా ఉంది. ఈ విధంగా శ్వాసను గమనిస్తే 5-6 నెలల్లోనే ధ్యానం మీద మీకు పట్టు దొరుకుతుంది. ఆ స్థితిలో మీకు ఎంత భయంకరమైన కష్టాలు వచ్చినా కూడా సాక్షి స్వరూపంగా మీరు దర్శించబడతారు. మీ మనస్సుకి మాత్రం ఎటువంటి చంచలత్వం రాదు. మీ శరీరానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది రాదు. శాంతంగా ఉండగలిగే స్థితి వస్తుంది. కనుక మీరు మేల్కొన్న క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏ పని చేస్తున్నా శ్వాసను గమనిస్తూ ఉండండి. అయిపోయింది. ఇదే అన్ని రకాల దీక్షల్లోకి అద్భుతమైన దీక్ష, యోగ దీక్ష, యోగ ధ్యానం. ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళకి ఆ యోగ ధ్యానం అందుతుంది. ఇప్పుడు చక్రాలు, రోగములు, చక్ర ధ్యానం. మొట్టమొదట మనకి ఏ డిసీజెస్ ఉన్నాయో ఆయా డిసీజెస్కి ఏ చక్రంలో ధ్యానం చేయాలో మరోసారి తెలుసుకోండి. మొట్టమొదట మూలాధారం నుంచి ఆరంభం చేద్దాం. ఏ సమస్య ఉంటే అక్కడ ఎక్కువసేపు ధ్యానం చేయాలి. ఉదయం సాయంత్రం. ఉదయం అయితే అందరూ కామన్గా చేయాలి, వదిలేయండి. ఎక్కడైతే ప్రాణం, అపాన ప్రాణం మూలాధారంలో ఉంటుందో 6 గంటల నుంచి 6:40 వరకు ఒక 40 నిమిషాల సేపు ముందో వెనకో అది మీరే గమనించుకోవాలి. అక్కడ అందరూ ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఇంకేమైనా చేయాలి, లేదా స్థిరంగా కూర్చోవాలి, ఏమైనా చేసుకోవచ్చు, వదిలేయండి. కానీ మీ కాంప్లికేషన్ ఏది గమనించండి. ముక్కుకు సంబంధించిన, సైనస్ సంబంధించిన, ఎముకలకు సంబంధించిన, కాళ్ళకి సంబంధించిన, హెర్నియాకి సంబంధించిన, వీటికి సంబంధించిన డిసీజెస్ కనుక ఉన్నట్లయితే మీరు మూలాధార చక్రంలో ధ్యానం చేయాలి. ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మూలాధార చక్రంలోనే ఎప్పుడైనా 24 గంటల్లో కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి, వదిలేండి. ఇకపోతే స్వాధిష్టానంలో ఉండే కాంప్లికేషన్స్ ఏంటంటే యూరినల్ సంబంధించిన వ్యాధులన్నీ, నాలుకకు సంబంధించిన వ్యాధులన్నీ, చేతులకు సంబంధించిన వ్యాధులన్నీ, కొవ్వుకు సంబంధించిన వ్యాధులన్నీ. అంటే మన లోపల ప్రోటీన్ తక్కువగా ఉంది, డెఫిషియన్సీ ఉంది. వీటన్నిటికీ కూడా స్వాధిష్టానం, మూత్రపిండాలు, వీటి మీద ధ్యానించడం వలన ఈ వ్యాధులను నివారించుకోవచ్చు. ఈ మూలాధారంలో ధ్యానం చేసేవాళ్ళు ప్రోస్టేట్ మీద ధ్యానం చేయాలి. ఈ స్వాధిష్టానంలో ధ్యానం చేసేవాళ్ళు మూత్రపిండాల మీద ధ్యానం చేయాలి. ఈ వ్యాధులను నివారించుకోవచ్చు. దీని ద్వారా ఏం కలుగుతుంది లాభం? అజీర్ణము, కళ్ళ యొక్క కండరాలు, మలద్వారం యొక్క సంబంధించినవి. ఇంకా అది అయిపోయింది, స్వాధిష్టానం అయిపోయింది, మూలాధారం అయిపోయింది. ఇప్పుడు మణిపూర చక్రం దగ్గర ఏ కాంప్లికేషన్ ఉన్నవాడు మణిపూర చక్రం దగ్గర ధ్యానం చెయ్యాలి? అజీర్ణము, కళ్ళ యొక్క, కండరాల యొక్క, మలద్వారం యొక్క కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళంతా అడినల్ అండ్ ప్యాంక్రియాసిస్ దగ్గర మణిపూర చక్రంలో ధ్యానం చేయాలి. మీరు ధ్యానం చేసి ఆ వ్యాధులను నివారించుకోండి. మీరే రేపటి నుంచి వేరే వాళ్ళు ఎవరన్నా శారీరకమైన ఇబ్బందులు అడిగితే మరి ఏం చేస్తే తగ్గుతుందండి, ఏం మంత్రం చేస్తే, ఏం సాధన చేస్తే తగ్గుతుందండి అంటే మంత్రం సంగతి తర్వాత, వాళ్ళకి ఆ విశ్వాసం ఉండాలి ఆ దేవతా స్వరూపం మీద. ఆ మంత్రం పనిచేయాలంటే ప్రస్తుతం ధ్యాన మార్గంలో, ప్రాణాయామ మార్గంలో ఇందా చెప్పిన ప్రాణాయామాన్ని ఎలా చేయాలో అలా చేస్తూ ఈ రకమైన ధ్యానాన్ని వాళ్ళ కాంప్లికేషన్ ఎవరికి ఉంటే వాళ్ళకి సలహాలు, సూచనలు అందించండి. మీరు 10 మందికి ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తారో మీ సమస్యకి సమాధానం అక్కడి నుంచి ఆరంభమవుతుంది. మీరు ఎప్పుడైతే
సత్కర్మలు ఆచరించారో, 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం కారో, మన సమస్యలు జీవితాంతం అలాగే ఉంటాయి. మాట సహాయం చేయండి. రెండవది, స్పర్శ సంబంధమైన, రక్త సంబంధమైన, రక్త ప్రసరణకి సంబంధమైన, జననేంద్రియాలకు సంబంధమైన వ్యాధులు కలవారు అనాహత చక్రంపై ధ్యానం చేయాలి. మరోసారి కాంప్లికేషన్స్ అన్ని చూడండి. అనాహత చక్రానికి జ్ఞానేంద్రియం ఏది, కర్మేంద్రియం ఏది? మొట్టమొదట మూలాధార చక్రానికి చెక్ చేసుకోండి. మూలాధార చక్రానికి జ్ఞానేంద్రియం ఏది? ముక్కు. అదే మొట్టమొదటి ఏమన్నాం? ముక్కు, ఎముకలు. కర్మేంద్రియం ఏది? కాళ్ళు. అందుకని ముక్కుకు సంబంధించిన, ఎముకలకు సంబంధించిన, కాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా మూలాధారంతో రిలేటెడ్. ఈ సప్త ధాతువుల్లో మూలాధారం యొక్క ధాతు ఏది? అస్థి. ఉందా లేదా? అస్థికి సంబంధించిన, జ్ఞానేంద్రియ ముక్కుకు సంబంధించిన, కర్మేంద్రియ కాళ్ళకు సంబంధించింది ప్రామాణికంగా మూలాధారంలోనే ధ్యానం చేయాలి. మనం రాసిన పుస్తకంలో ఏమన్నా పొరపాటు ఉందా? అంత క్లియర్గా ఎక్కడా మీకు దొరకదు. సౌందర్యలహరి లాంటి పుస్తకం, అంత అద్భుతమైన పుస్తకం మీరు ఆచరించి వాటికి 10 మందికి ఉపకారం చేసి ఆ 10 మంది నా దగ్గరికి వచ్చేలాగా చేయగలిగేవాళ్ళు. మీరు చేయగలిగిన సహాయాలన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. మీకు సమయమే దొరకలేదు పుస్తకం చదవడానికి. నేను ఎలా సహాయం చేయగలుగుతా చెప్పండి. కానీ రెండవది ఏంటి? స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి జ్ఞానేంద్రియం ఏది? నాలుక. కర్మేంద్రియం ఏది? చేతులు. అందుకని ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో ఏం రాశారు? మూత్ర వ్యాధులు, నాలుక, చేతులకి సంబంధించిన అక్కడ ధాతు ఏది? కొవ్వు. ఎముకలు, అస్థి, మూలాధారం. స్వాదిష్టానం యొక్క ధాతు ఏది? కొవ్వు. అందుకని ఆ కొవ్వుకి సంబంధించిన, చేతులకు సంబంధించిన, నాలుకకి సంబంధించిన ఇవన్నీ రిలేటెడ్ టు మూత్ర వ్యాధులు. అందుకని స్వాదిష్టానంలో ధ్యానం చెయ్యాలి. మీరే జ్ఞానం బాగా పొందితే మీరు డాక్టర్లు అవుతారు. ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా మీరు సహాయ సహకారాలు అందించగలుగుతారు. రెండోది స్పష్టంగా అర్థం చేయించాం కదా. ఇప్పుడు మూడో దానికి రండి, మణిపూరానికి. మణిపూర చక్రానికి జ్ఞానేంద్రియం ఏది? కళ్ళు. కర్మేంద్రియం ఏది? మూలాధారం. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? మొదట దీని ఈ ఈ ట్రాక్ని ఏమంటారు? డైజెస్టివ్. ఇక్కడ ధాతు ఏది? మాంసం. అందుకని అజీర్ణానికి కండరం అంటారు. అజీర్ణానికి కళ్ళ యొక్క, మలద్వారం యొక్క, కండరాల యొక్క వ్యాధులు ఏమన్నా వస్తే మణిపురం దగ్గర ధ్యానం చేయాలి. మరి ఇక్కడ డాక్టరు, ఈ రోగాలకు సంబంధించిన డాక్టరు ఈ మణిపూర చక్రానికి సంబంధించిన రెమెడీస్ చెప్పాలి. చెప్తున్నాడా? చెప్పడం లేదు. మన కాంప్లికేషన్ ఏంటి? మనం ఆ డాక్టర్ చుట్టూ జీవితాంతం తిరుగుతున్నాం. మనకి ఏం ఉపశమనం చూపిస్తున్నాడు? వార నమ్మకంతో ఉన్న ధనం లేకపోయినా అప్పు చేసి మరి హాస్పిటలైజ్ అయితే మరి వాళ్ళకి కడుతున్నాం. మరి వాళ్ళ దగ్గర నుంచి సూచన ఇది ఎంత, ఈ విజ్ఞానం రావడానికి ఋషులు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఈ విజ్ఞానాన్ని పొందగలిగారు. అందుకని మూడిటికి క్లియర్గా 3 చక్రాల్లో కలిగేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఎక్కడ ధ్యానం చేయాలి, ఎందుకు ధ్యానం ప్రాధాన్యత వహించింది, ఎందుకు క్రియాయోగం గొప్పది మీరు అర్థం చేసుకుంటారు. ఇకపోతే అనాహత చక్రం.
అనాహత చక్రానికి జ్ఞానేంద్రియం స్పర్శ, కర్మేంద్రియం జెనిటల్స్. అందుకని ఇక్కడ అనాహత చక్రానికి మళ్ళీ ధాతువేది రక్తం. ఇప్పుడు చెప్తున్నారు అనాహత చక్రానికి ఏ ఏ కాంప్లికేషన్స్ ఉంటే అనాహత చక్రంలో ధ్యానం చేయాలి. స్పర్శ సంబంధమైన, రక్త సంబంధమైన, రక్త ప్రసరణకు సంబంధమైన, జననేంద్రియ సంబంధమైన వ్యాధులు కలవారు అనాహత చక్రంలో ధ్యానం చేసి వాటిని నివారించుకోవచ్చును. 1 గంట ధ్యానం చేస్తే దాని శక్తి 24 గంటల వరకు ఉంటుంది. కనుక రోజు ధ్యానం చేయాలి. ఈ ఒక్కదాన్ని బాగా తరోగా సబ్జెక్ట్ని స్టడీ చేస్తే ఎక్స్పర్ట్ డాక్టర్ అవుతాం. ఏ ఫీల్డ్లోనైనా బయట స్పెషలిస్ట్కి తెలవలేనటువంటి దేహ సంబంధమైన విషయం మనకి తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు వీటన్నిటినీ చూశాక మీరే చెప్పచ్చు, ఈ విశుద్ధి చక్రానికి జ్ఞానేంద్రియం ఏది, కర్మేంద్రియం ఏది, ధాతు ఏది? ఈ 3 గుర్తుపెట్టుకోండి. సప్తధాతువుల్లో చర్మము విశుద్ధి చక్రానికి ధాతువు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు. ఆజ్ఞాచక్రానికి మజ్జ, శిరోభాగానికి శుక్ల. ఇవి సప్తధాతువులు. 2 వారాల క్రితమే చెప్పా. శ్రీచక్రం అంటే మన దేహం అని, సప్త ధాతువులు ఉన్నాయని. మీరు కనుక అది వినుంటే ఈ వాటికి ఈ చక్ర ధ్యానం గురించి తెలిసి మీరే అందరు చెప్పచ్చు. అదే ఇప్పుడు గమనించండి, విశుద్ధి చక్రానికి జ్ఞానేంద్రియం చర్మం. ఈ చర్మం ఉంది, దేనికి రిలేటెడ్? విశుద్ధి చక్రానికి. దీని కర్మేంద్రియం ఏది? విశుద్ధి చక్రానికి ధాతువు చర్మం, జ్ఞానేంద్రియం చెవులు, కర్మేంద్రియం పెదవులు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి, నేను మర్చిపోయాను. కానీ విశుద్ధి చక్రానికి చెవులు, జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం పెదవులు. అందుకని పెదవులకి సంబంధించిన డిసీజ్ కానీ, చెవుకు సంబంధించిన డిసీజ్ కానీ, చర్మానికి సంబంధించిన డిసీజ్ కానీ ఉంటే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి? థ్రోట్ సెంటర్లో కాన్సన్ట్రేట్ చేయాలి, విశుద్ధి చక్రంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది శాస్త్రబద్ధమైన ప్రామాణికమైనటువంటి చక్ర ధ్యానం. ఇక ఆజ్ఞాచక్రంలో ఏ కాంప్లికేషన్స్కి? ఇప్పుడు మీరు అనాహతం నుంచి సహస్రారం వరకు, సహస్రారం నుంచి అనాహతం వరకు ఉచ్ఛ్వాసానిశ్వాసాలతో ధ్యానం చేయాలి. 5 సెకండ్లు గాలి పీలిస్తే 10 సెకండ్లు గాలి బయటకు వదలాలి. గాలి పీల్చేటప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది, బయటకు వదిలేటప్పుడు హృదయ స్పందన తగ్గుతుంది. ఇది గమనించాలి. మీరు శవాసనము, యోగ నిద్ర కూడా చేయగలిగితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ ధ్యానాలు అయ్యాక. ఇప్పుడు డయాబెటీస్ కలవాళ్ళు, అందరికీ డయాబెటీస్ ఉంది. బీపీ ఉన్నవాళ్ళే చెప్పాం కదా ఆల్రెడీ. బీపీ ఉన్నవాళ్ళు హార్ట్ సెంటర్లో చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, రక్తానికి సంబంధించినవి. ఇప్పుడు డయాబెటీస్ సంబంధించిన వాళ్ళంతా దేనికి సంబంధించి? ఆజ్ఞాచక్రం మీద ధ్యానం చేయాలి. దానివల్ల పిట్యూటరీ గ్రంథి వృద్ధి అవుతుంది. పిట్యూటరీ నుంచి హార్మోన్లను విడుదలైతే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారు చేయదు. పిట్యూటరీ నుంచి హార్మోన్లను వదిలితే కానీ ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ తయారు చేయదు. రోగి యొక్క ప్యాంక్రియాసిస్, ఆరోగ్యవంతుడిగా ఉన్న ప్యాంక్రియాసిస్ సమానంగానే ఉంటాయి. డాక్టర్ చెప్పటంలే, మీరు చెడిపోయిందని చెప్తున్నాడు. ప్యాంక్రియాసిస్ కాదు, అక్కడ ఇన్సులిన్ తయారు చేయకపోవడమే రోగం. ఈ ఇన్సులిన్ తయారు చేయగలిగే శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది? ఆజ్ఞాచక్రం నుంచి ఉంటుంది.
ఇన్సులిన్ తయారు చేయించే బాధ్యత పిట్యూటరీ గ్రంథిది. అందుకని ఈ గ్రంథి కరెక్ట్గా పనిచేస్తే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉంటుంది, మీకు డయాబెటీస్ ఉండదు. ఈ సైన్స్ చెప్పడం లేదు, సంవత్సరాల తరబడి మందులు మీరు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఎత్తుక్కుంటూ రండి, కొండేటి నాగేశ్వరరావు గారి దగ్గరికి రండి, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, మీ రోగాలన్నీ తగ్గించుకోండి. ఒక గురు భావన, ఒక దైవ భావనతో ఆరంభం చేయండి. తర్వాత హీలింగ్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు ఉత్తీర్ణులు అయిపోయినారు, మీకు ఏ కాంప్లికేషన్స్ లేవు, మీరు వేరే వాళ్ళకి కూడా హీలింగ్ చేయొచ్చు. ఎలా? హీలింగ్ పద్ధతిని ఎవరైనా అభ్యసించవచ్చు, దాని సహాయంతో ఎవరి రోగాన్నైనా నిదానింపజేయవచ్చు. పూర్తిగా గాలిని లోపలికి పీల్చుకొని కుంభించాలి. తర్వాత కళ్ళు మూసుకొని చక్రాలని కింద నుంచి పైకి, పై నుంచి కిందికి 3 సార్లు భావించాలి. తర్వాత గాలిని బయటకు వదిలేయాలి. దీన్నే కుండలిని జాగృతం అంటారు. కుండలిని జాగృతం అంటే మీరు పూర్తిగా శ్వాసని పీల్చి కుంభకం చేసి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, అనాహతం, మణిపురం, స్వాధిష్టానం, మూలాధారం. మళ్ళీ ఇలా 3 సార్లు కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. అలాగే ఇంకో మార్గంలో లం, వం, రం, యం, ఈ రకంగా ఏ బీజాక్షరాలు వీటికి ఉన్నాయో, యా, రా, లా, వా, ఆ 4 గుర్తుపెట్టుకుంటే 4 కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా ఆ బీజాక్షరాలకున్న, ఆ చక్రాలకున్న బీజాక్షరాలని భావించుకుంటూ కింది నుంచి పైకి, పై నుంచి కింది, అలా 3 సార్లు చేయాలి. ప్రతి సైకిల్లో కూడా ప్రతిసారి పూరక, కుంభక, రేచకంలో, కుంభకంలో ఉన్నప్పుడు కింది నుంచి పైకి మరొకసారి చదువుతాయి. హీలింగ్ పద్ధతి ఎవరైనా అభ్యసించవచ్చు, దాని సహాయంతో ఎవరి రోగం పైనను నిదానింపజేసుకోవచ్చు. పూర్తిగా గాలిని లోపలికి పీల్చుకొని కుంభించాలి. తర్వాత కళ్ళు మూసుకొని చక్రాలని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి 3 సార్లు భావించాలి. తర్వాత గాలిని బయటకు వదిలిపెట్టాలి. దీన్నే కుండలిని జాగృతం అంటారు. తర్వాత అనాహత చక్రం మీద, ఇది అయిపోయిన తర్వాత అనాహత చక్రం మీద ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ధ్యానం చేస్తూ రోగి పైన విపరీతమైన కరుణను చూపిస్తూ, దూరంగా ఉంటే, దగ్గరగా ఉంటే ఆ రోగిని తాకి శరీరాన్ని టచ్ చేస్తూ ధ్యానం చేయాలి. శరీరాన్ని తాకినట్లయితే నీలోని కుండలిని శక్తి ఆ రోగి లోపలికి వెళ్తుంది, రోగాన్ని నినాదింపజేస్తుంది. దీన్నే హీలింగ్ పద్ధతి అంటారు. మహాత్ములందరూ కూడా ఈ పద్ధతి ద్వారానే తమను ఆశ్రయించిన వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాళ్ళు.